విద్యుత్ రంగంలోని మీటర్ రీడర్స్కు ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. సూపరింటెండెంట్ ఇంజనీర్ వారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం బాలకాసి మాట్లాడుతూ విద్యుత్ సంస్థను నమ్ముకొని 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మీటర్ రీడర్లకు సెప్టెంబర్ ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో మీటర్ లీడర్లను తీసేస్తే కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో మీటర్ లీడర్లను తొలగిస్తే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో మీటర్ లీడర్లను తొలగిస్తే కాంట్రాక్టర్లను మీటర్ లీడర్లకు ఉద్యోగం మీటర్ లీడర్లకు 15,000 రూపాయల జీతం. నాయకులందరికీ ఈరోజు తెలియజేయడం అనగా ఎన్నికల సందర్భంలో మీటర్ రీడర్లకు భద్రత కల్పిస్తామని, మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ప్రకటన చేసినటువంటి కూటమి నాయకులారా, ఈ రోజు మీటర్ రీడర్ల భద్రత అగమ్య గోచరమైంది. ఈరోజు స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్ల పేరుతో రావడం ద్వారా మీరు ఉద్యోగ భద్రత ఈరోజు అగమ్య గోచరంగా మారింది. కాబట్టి వెంటనే మీరు ఏదైతే గతంలో ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయిందో, నీడ్స్ రూపంలో ఇచ్చినారో దానిని మీరు తూచా తప్పకుండా వాళ్ళ 5 జిల్లాల్లో మీటర్ రీడర్ల సమస్య మీద ఈరోజు సర్కిల్ ఆఫీస్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీటర్ రీడర్స్ కి ప్రభుత్వం యాజమాన్యం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీటర్ రీడర్స్ అందరికీ ఎస్క్రో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, పని దినాలు 9+2 అంటే 11 రోజులు పని దినాలు కొనసాగించాలని, అదేవిధంగా వీళ్ళని సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఆ రోజు ఎన్నికల కంటే ముందు కలిసాం. మా ప్రభుత్వం వస్తే అధికారంలోకి వస్తే మీటర్ రీడర్లందరికీ ఉద్యోగం